15,004 సచివాలయాలు ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో. ఆ సచివాలయంలో వేస్తే పేపర్, సాక్షి పేపర్ కానీ ఏ పత్రిక వేసినా కూడా దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, సచివాలయ స్టాఫ్ కానివ్వండి, మరి వాలంటీర్లు కూడా ప్రతిరోజు సచివాలయంతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 2 జీవోల ద్వారా వాలంటీర్స్ కి అదేవిధంగా సచివాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి కూడా 200 రూపాయలు ఎలవెన్స్ కింద ఇచ్చింది అధ్యక్ష. దాని ద్వారా 4 లక్షల మందికి, అంటే 15,004 సచివాలయాల్లో ఒక పత్రిక వేస్తే సరిపోయేది, లేదా 2 పత్రికలు వేస్తే సరిపోయేది అధ్యక్ష, ఒక డిఫరెంట్ పత్రికలు. కానీ 4 లక్షల మందికి 200 రూపాయలు కడికి ఇచ్చి దాదాపు మొత్తం 5 సంవత్సరాల కాలంలో 144.6 కోట్ల రూపాయల్ని ఈ వాలంటీర్స్ కానీ అదేవిధంగా సచివాలయ స్టాఫ్ కానీ చెల్లించింది అధ్యక్ష. ఉన్న సమాచారం ఏంటంటే ఇదంతా కూడా సాక్షి పత్రిక కొన్నారని చెప్పేసి కూడా ఉన్న సమాచారం అధ్యక్ష. దీని మీద తప్పకుండా ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నాం. ఏదైనా అధికారులు దుర్వినియోగం చేసినట్లున్నా లేకపోతే రూల్స్ అతిక్రమించినా కూడా వారి మీద చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం వెనకాలని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తాను అధ్యక్ష.